శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 16వ సర్గము. హనుమంతుడు సీతాదేవి శీల సౌందర్యములను ప్రశంసించుచు కష్టదశలోనున్న ఆమెను గాంచి ఆమెకై తాను కూడా శోకించుట. ప్రశస్యతు ప్రసస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరో భవత్. సుగుణాభిరాములు లోకస్తుత్యులు అయిన సీతారాములను మనస్సులోనే ప్రశంసించి ఆ వానరోత్తముడు మరలా ఆలోచనలలో మునింగెను. స ముహూర్తమివధ్యాత్వా బాష్ప పర్యాకులేక్షణః సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. గొప్ప తేజస్శాలి అయిన ఆ హనుమంతుడు ఒక క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడై సీతాదేవి స్థితిని చూచి కన్నీరు మున్నీరుగా విలపింపసాగెను. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః. మిక్కిలి వినయ విధేయతలు గల లక్ష్మణస్వామికి పూజ్యురాలును అతనికి అన్నయైన శ్రీరామునకు ధర్మపత్నియు అయిన సీతామాత ఇడుముల పాలైనది. విధి విధానము ఎవ్వరికైనను అనుల్లంఘనీయము కాదు. రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. శ్రీరాముని పరాక్రమమును అభిప్రాయమును అట్లే ధీశాలి అయిన లక్ష్మణుని శౌర్యమును ఆ ఇరువురి ప్రయత్న ప్రభావములను బాగుగా ఎరింగినందువలన వర్షాకాలమున గంగానది క్షోభింపనట్లు సీతాదేవియు మిక్కిలి క్షోభకు గురిగాలేదు. తుల్యశీల వయోవృత్త తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయ మసితేక్షణ. సీతారాములు పరస్పరము అనుగుణములైన స్వభావములు వయస్సులు ప్రవర్తనలు గలవారు. ఇద్దరును సద్వంశ సంజాతులు సాముద్రిక లక్షణాదులను అనురూపముగా గలవారు కనుక సీతాదేవికి అనువైనవాడు రాముడు. అసితేక్షణ అయిన సీతాదేవియు శ్రీరామునకు తగిన వధువు. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతమివశ్రియం జగామ మనసారామం వచనం చేదమబ్రవీత్. మేలిమి బంగారము వలె శోభిల్లుచు లక్ష్మీదేవి వలె లోక మనోహరయైన ఆ సీతాదేవిని మారుతి చూచి మనస్సున రాముని స్మరించుచు ఇట్లు వచించెను. అస్యా హేతోర్విశాలాక్ష్యా హతోవాలి మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః.
ఈ విశాలాక్షి కారణముగానే మహాబలుడైన వాలి వధింపబడెను. పరాక్రమమున రావణునితో సమానుడైన కబంధుడు కూడా కడతేర్చబడెను. విరాధస్య హతసంఖ్యే రాక్షసో భీమ విక్రమ వనే రామేణ విక్రమ్య మహేంద్రేనేవ సంబరః. దేవేంద్రుడు సంబరాసురుని వధించినట్టు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వనవాస సమయమున రణరంగమునందు భీమ విక్రముడైన విరాధుడను రాక్షసుని కూడా హతమార్చెను. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని శిఖోపమై. భయంకర కృత్యములను నడుచు 14,000 మంది రాక్షసులను అగ్నిశిఖాతుల్యములైన శ్రీరాముని బాణ పరంపరకు జనస్థానమున బలి అయిరి. ఖరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మన. జగద్విఖ్యాతుడైన శ్రీరామునిచే సమరరంగమున కరుడు త్రిశిరుడు మట్టిగరచిరి. యుద్ధవీరుడైన దూషణుడును నేలపాలాయను. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోకసత్కృతం. లోక ప్రసిద్ధమైనదియు వాలిచే పాలింపబడినదియు దుర్లభమైన వానరరాజ్యము ఈమె కారణముగానే సుగ్రీవునకు ప్రాప్తించినది. సాగరశ్చ మయాక్రాంతః శ్రీమాన్ నదనదీపతి అస్యా హేతోర్విశాలాక్షా పురీచేయం నిరీక్షిత. ఈ విశాలాక్షి కొరకే నదీనదములకు పతియు రత్నాకరము అయిన సాగరమును దాటి నేను ఇచ్చటికి వచ్చి ఈ లంకానగరమును గాలించి తిని. యది రామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాహ కృతే జగత్యాపి యుక్తమిత్యేవ మే మతిః. ఒకవేళ శ్రీరాముడు సంకల్పించినచో ఈమె కొరకై సముద్ర వలయితమైన ఈ భూమండలమునే కాదు సకల లోకములను సైతము తలక్రిందులు గావించును. అట్లు చేయుట యుక్తమే అని నా అభిప్రాయము. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం. శ్రీరామునకు ముల్లోకములపైన రాజ్యాధికారమును పొందుట ముఖ్యమా, జనకాత్మజైన సీతాదేవిని పొందుట ముఖ్యమా అని ఆలోచించినచో త్రిలోకాధిపత్యం అంతైను సీతాదేవి యొక్క ఔన్నత్యము ముందు 16వ వంతునకు సరిపోదు. ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రత ఉత్థితా మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభైకీర్ణ శుభై కేదారపాంశుభిః. యజ్ఞ నిమిత్తమై నాగలితో భూమిని దున్నుచుండగా పద్మ పరాగముల వలె శుభకరములైన పంట పొలాల ధూళిచే కప్పబడినదై ఈమె భూమిని చీల్చుకొని ఉదయించెను. ఉత్తమ ధార్మికుడును మహాత్ముడును మిథిలాధిపతియు అయిన జనక మహారాజునకు సుతయు మహాపతివ్రతయు అయిన ఆ సీతాదేవియే ఈమె. విక్రాంత శౌర్య శీలస్య సంయుగేశ్వ నివర్తినః స్నుషా దశరథస్యైష జ్యేష్ఠారాజ్ఞో యశస్విని. పరాక్రమశాలియు శ్రేష్ఠ స్వభావము గలవాడును యుద్ధమును వెన్నుచూపనివాడును అయిన దశరథ మహారాజునకు పెద్ద కోడలైన యశస్విని ఈమెయే గదా. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసీ వశమాగత. ధర్మస్వరూపుడు శరణాగత వత్సలుడు ఆత్మజ్ఞానియు అయిన శ్రీరామునకు ప్రాణప్రియయు భార్యయు అయిన సీతాదేవియే ఇచ్చట ఈ స్థితిలో రాక్షస స్త్రీల వశములో నున్నది గదా. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాన్ని ప్రవిష్టాన్ నిర్జనం వనం. ఈమె తన భర్తపై గల అపరిమితమైన అనురాగ కారణమున సకల భోగ భాగ్యములను ఆత్మీయులను వీడి వనవాసమున ఎదురగు క్లేశములను సైతము పరిగణింపక నిర్జన వనమున అడుగిడెను. సంతుష్ట ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. పతి సేవా పరాయణయై ఫలమూలములనే ఆహారముగా కొని సంతుష్టిపడుచు భవనముల యందు వలనే అరణ్యమునందును పరమప్రీతిని పొందిన ఆ సీతయే ఈమె. సేయం కనక వర్ణాంగి నిత్యం సుస్మిత భాషిని సహతే యాతనామేతాం అనర్ధా నామభాగిని. నిరంతరము చిరునవ్వుతో భాషించు పుత్తడి బొమ్మ అయిన సీతమ్మ ఎట్టి చిన్న కష్టమునకైనను ఏమాత్రము తట్టుకొనలేనిది. ఆ సీతమ్మయే ఈనాడు ఇట్టి తీవ్ర వేదనను భరించుచున్నది. ఇమాంతు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః. దుష్ట రావణుడు పెట్టుచున్న అన్ని కష్టములకును తట్టుకొని తన శీల సంపదను సంరక్షించుకొనుచున్న ఈ సీతాదేవిని చూచుటకై దప్పిగొన్నవాడు చలివేంద్రమును చూచుటకు ఆరాటపడినట్లు రాఘవుడు తహతహలాడుచున్నాడు.
అస్య నూనం పునర్లాభాత్ రాఘవ ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్ట పునఃప్రాప్యేవ మేదిని. శ్రీరాముడు ఈమెను మరలా పొందినచో రాజ్యమును కోల్పోయిన రాజు తిరిగి తన రాజ్యాధికారమును పొందినంతగా నిజముగా మిక్కిలి ఆనందించును. కామభోగై పరిత్యక్త హీనా బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిని. కామములను భోగములను పరిత్యజించి భర్తకు దూరమైన సీతాదేవి తన స్వామిని చేరు కోరికతో ప్రాణములను చిక్కబట్టుకొని ఉన్నది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవాను పశ్యతి. ఈమె తన ఎదుటనున్న రాక్షస స్త్రీలను చూచుటలేదు, ఈ పుష్ప ఫలవృక్షములను సైతము కాంచుటలేదు. శ్రీరాముని తన హృదయ మందిరమును నింపుకొని నిరంతరము అనన్య చిత్తముతో ఆయననే ధ్యానించుచున్నది. భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషాతు రహితా తేన భూషణార్హ నశోభతే. భూషణములెన్నిన్నను నాతికి పతియే పరమభూషణము. భూషణార్హ అయిన ఈమె పతి అయిన శ్రీరామునకు దూరమగుటచే శోభిల్లుటలేదు. దుష్కరం కురుతే రామో హీనా యదనయా ప్రభు ధారయత్యాత్మనోదేహం న దుఃఖేనా వసీదతి. శ్రీరామచంద్ర ప్రభు దుస్సహమైన ఈమె ఎడబాటునకు లోనై కూడా దుఃఖముతో కృంగిపోక ప్రాణములను నిలుపుకొనే ఉన్నాడు. వాస్తవముగా ఆయనకు ఇది దుష్కరమైన కార్యము. ఇమామసిత కేశాంతం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యధితం మనః. నల్లని కురులు గలదియు కమలముల వంటి కన్నులు గలదియు శ్రీరాముని కడ దివ్య సుఖములను పొందుటకు అర్హురాలను అగు ఈమె ఈ రాక్షస స్త్రీల మధ్య దుఃఖార్త ఎగుట చూచి నా మనస్సు కూడా కలత చెందుచున్నది. ఇక పరమ దయాళువైన శ్రీరాముని విషయమై చెప్పవలసినదేమి? క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్షణాభ్యాం సా రాక్షసీభి వికృతేక్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. ఓర్పులో భూదేవి వంటిదియు పద్మనేత్రయు అయిన ఈమె ఇంతవరకును రామలక్ష్మణులచే రక్షింపబడినది. కానీ ఇప్పుడు ఒక చెట్టు క్రింద కూర్చొని ఈమె రాక్షస స్త్రీల యొక్క భయంకరములైన వికార చూపుల కాపలాలో దీనురాలై ఉన్నది. హిమహత నళినీవ నష్టశోభ వ్యసన పరంపరయా నిపీడ్యమాన సహచర రహితేవ చక్రవాకి జనకసుత కృపానాం దశాం ప్రపన్న. హిమపాతముచే దెబ్బతినిన పద్మలతవలే శోభారహితయు ఆపదల పరంపరచే పీడింపబడుచున్నదియు అయిన జనకసుత తోడులేని ఆడు చక్రవాకము వలె చెప్పలేనంత దీనదిశకు లోనయ్యను. అస్యాహి పుష్పా వనతాగ్రశాఖా శోకం దృఢం వై జనయంత్య శోకా హిమవ్యపాయేన చ మందరశ్మి అభ్యుత్తితో నైక సహస్రరశ్మి. పూలభారముచే వంగిన కొమ్మలు గల అశోక వృక్షములు ఈమె శోకమును అధికమనర్చుచున్నవి. వసంతునితో కూడిన చంద్రుడు వేల కొలది చల్లని కిరణములతో ప్రకాశించుచు ఈమె విరహతాపమును ఇనుమడింపజేయుచున్నాడు. తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రువులొకటి తథ్యము సుమతి. అట్లే సీత శ్రీరాముని కడ ఉన్నచో ఆమెకు అశోకము చంద్రుడు సుఖమునే గూర్చుట జరుగును. రామునకు దూరముగానున్నందున ఇప్పుడు సీతాదేవికి అశోకము చంద్రుడు ఇద్దరును పరితాపమునే గూర్చుచున్నారు. ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః సంసృజ్య తస్మిన్ నిషసాద వృక్షే బలి హరీణాం వృషభస్తరస్వి. మిక్కిలి బలశాలియు కపిశ్రేష్ఠుడును మహావీరుడును అయిన హనుమంతుడు ఈ విధముగా విషయములను సమగ్రముగా పరిశీలించిన పిమ్మట ఈమె సీతాదేవియే అని గట్టిగా నిశ్చయించుకొని ఆ వృక్షము పైననే ఉండిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 16వ సర్గము.